రాజకీయాలలో ఉన్నప్పుడు క్యారెక్టర్ క్రెడిబిలిటీ అనే పదానికి అర్థం తెలిసిందా? రాజకీయాలలో ఉన్నప్పుడు కాలర్ ఎగరేసుకుని చెప్పాలి, ఫలానోడు మా నాయకుడు అని. అది ముఖ్యమంత్రి అయినా సరే, ఎమ్మెల్యే ఎంపీ అలాంటి అయినా సరే, ఎమ్మెల్యే అయినా ఇలాంటి అయినా సరే, ఎవరి గురించి అయినా కానీ ఇట్లా గొప్పగా చెప్తారు. కానీ మనమంతటి మనమే ప్రలోభాలకు లొంగో, భయపడో, ఏదో కారణం చేత మనమంతటి మనమే మన వ్యక్తిత్వాన్ని, మన క్యారెక్టర్ని, మన క్రెడిబిలిటీని మనం బలంగా పెట్టి మనం కాంప్రమైజ్ అయ్యి అటువైపు మనం పోతే మన గౌరవం ఏంది, మన వాల్యూ ఏంది, మన క్యారెక్టర్ ఏంది, మన క్రెడిబిలిటీ ఏంది? క్యారెక్టర్ అండ్ క్రెడిబిలిటీ విత్ ఇన్ అవర్ సెల్ఫ్స్ టు స్టాండ్ అప్. నిన్న జగన్ రెడ్డి వ్యాఖ్యలు వింటుంటే అతని గొంతులో భయం స్పష్టంగా కనబడుతుంది. ఎందుకంటే తనకి అతి సన్నిహితులైన విజయసాయిరెడ్డి, బాలినేని శ్రీనివాసరెడ్డి, ఉదయ్ భాను లాంటి వాళ్ళు కూడా తన పార్టీని వదిలి పారిపోతుంటే నేను ఏమైపోతాను, నా పార్టీ ఏమైపోతుందో, కార్యకర్తలు కూడా నన్ను వదిలిపోతున్నారో అనే భయం నిన్న తన మాటల్లో జగన్ రెడ్డిని చూస్తుంటే కళ్ళకు కట్టినట్టు మనకు కనబడుతుంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి 2.0 అంటూ మాట్లాడుతున్నాడు. మరి గత 5 ఏళ్లు తన పరిపాలనలో రాష్ట్రాన్ని విధ్వంసం పాలు చేశాడు. రాష్ట్ర ప్రజల్ని ఎన్నో ఇబ్బందులకు గురి చేశాడు. ప్రతిపక్ష నాయకులపైన అక్రమంగా కేసులు బనాయించి ఇబ్బందులు పెట్టాడు. పార్టీ కార్యాలయాలపైన దాడులు చేయించాడు. మహిళా రైతుల్ని ఈడ్చి కొట్టించాడు. బాబాయ్ గొడ్డలి పోటు, ఇవన్నీ కూడా మనం జగన్ రెడ్డి 1.0లో మనం చూసాం. దానికి తగ్గట్టుగానే రాష్ట్ర ప్రజలు కూడా జగన్ రెడ్డి గోబ గుయ్యమనిపించేలాగా నా వెంట్రుకు కూడా పేకలేరు అన్న జగన్ రెడ్డికి 11 ఉంచి కూర్చోబెట్టారు. ఈరోజు అలాంటి జగన్ రెడ్డి 2.0 అంటుంటే జగన్ రెడ్డి 1.0లో విధ్వంసం చూసిన రాష్ట్ర ప్రజలు ఇక 2.0లో విధ్వంసం ఏ రేంజ్లో ఉంటుందో ఊహించుకోలేనంత పిచ్చోళ్ళు కాదు ఈరోజు మన రాష్ట్ర ప్రజలు. ఇంకొకటి, విలువలు, విశ్వసనీయత, చీటింగ్ అంటూ పెద్ద పెద్ద పదాలు వాడేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. అసలు విలువలు, విశ్వసనీయత ఇలాంటి మంచి పదాలని వాడటానికి కనీసం అర్హత కూడా లేదు జగన్ రెడ్డి నీకు. ఎందుకంటే కనీసం కుటుంబ విలువలు కూడా లేని నువ్వు ఇంత మంచి మంచి పదాలు మాట్లాడుతుంటే ఈరోజు వినటానికి చాలా సిగ్గుగా అనిపిస్తుంది. ఎందుకంటే నీ తల్లిని చీటింగ్ చేసావు, నీ చెల్లిని చీటింగ్ చేసావు, నీ బాబాయ్ కూతుర్ని చీటింగ్ చేసావు. ఈరోజు నీ సొంత చెల్లె రోడ్డెక్కి మా అన్న పెద్ద మోసగాడు, పెద్ద చీటర్ అంటూ గొంతు చించుకుని అరుస్తూ చెప్తుంది. 5 ఏళ్లు రాష్ట్ర ప్రజల్ని చీటింగ్ చేసావు. పోలవరం నిర్వాసితుల్ని R&R ప్యాకేజ్ 10 లక్షలు ఇస్తానని చెప్పి వాళ్ళని చీటింగ్ చేసావు. 33,000 ఎకరాల భూములు ఇచ్చిన రైతుల్ని చీటింగ్ చేసావు. ఉద్యోగస్తుల్ని చీటింగ్ చేసావు. ఫీజు రీఎంబర్స్మెంట్ అంటూ స్టూడెంట్స్ని చీటింగ్ చేసావు. మహిళా సాధికారత అంటూ 5 ఏళ్లు రాష్ట్రంలో మద్యం ఏరులై పారించి మహిళలు తాళిబొట్లు తెగేలాగా చేసి మహిళలను చీటింగ్ చేసావు. ఎవరిని నువ్వు చీటింగ్ చెయ్యింది? అసలు ఎవరిని వదిలిపెట్టావని నువ్వు మోసం చేయకుండా? అలాంటి నువ్వు ఈరోజు విలువలు, విశ్వసనీయత, చీటింగ్ అంటూ మాట్లాడుతుంటే రాష్ట్ర ప్రజలు సిగ్గుపడుతున్నారు నీ మాటలు వినడానికి. ఇలాంటి మంచి పదాలు వాడేటప్పుడు ఒక్కసారి నీ గురించి నువ్వు ఆలోచించుకుని మాట్లాడు జగన్ రెడ్డి. లేదు నేను ఇలాగే మాట్లాడతానంటావా? రాష్ట్ర ప్రజలు ఏమీ పిచ్చోళ్ళు కాదు. నీ మాటల్ని అర్థం చేసుకోలేనంత తెలివి తక్కువ వాళ్ళు అయితే ఈరోజు రాష్ట్రంలో ప్రజలు ఎవ్వరూ లేరు. నీ 1.0 విధ్వంసాన్ని చూసిన వాళ్ళు 2.0 ఏ రేంజ్లో విధ్వంసం ఉంటుందో వాళ్ళకి తెలుసు. కాబట్టి ఇలాగే మాట్లాడుకుంటూ నువ్వు వెళితే రేపు ఆ ఉన్న 11 కూడా పీకి కూర్చోబెడతారు.